ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం. పేదవాడి కోసం ఆదర్శంగా రాజకీయాలు ఉండాలి. రాజకీయ నాయకుడు అంటే జవాబుదారీతనం ఉండాలని అమ్మా, నేను నా భార్య నా ఇల్లు వంద సంపాదించుకున్న 1.5 కోటి ఆస్తిని ప్రభుత్వానికి రాసిచ్చి ఎన్నికలకు వచ్చిన తల్లి నేను డబ్బులు పంచడానికో ఈ దందా చేయడానికో రాలే. మీకు దమ్ముందా చెప్పడానికి? కేసీఆర్, కేటీఆర్ నీ జీవితం ఎట్లా ఉండే 2014లో ఇవాళ ఎట్లా ఉంది నాకు తెలియదా? నీ ఇంట్లో బియ్యం బస్తా గతి లేకపోతే ఆళ్ళు చందాలు వేసుకొచ్చి కొనిచ్చినారు నీ బియ్యం బస్తా. నువ్వా నా గురించి చెప్పేది? నీ అయ్యా కేటీ రామారావు నీ అయ్య చదువు చెప్పిన సార్ ఇంట్లో ఎక్కబత్తిన పొయ్యి ఎత్తుకొచ్చి అమ్ముకున్నాడు దొంగ. నీ అయ్య ఉసుకలారీ లాంటి పైసలు వసూలు చేసినాడు. నీ అయ్య ఇంటి పక్కకున్న ముసలామె సిద్ధపడక కాడ ఎస్బీఐ బ్యాంకు పక్కన ఉంటుంది ముసలామె గంటీలు ఎత్తుకపోయిన దొంగ. మీరానా చెప్పేది? మీరానా గురించి మాట్లాడేది? తెలంగాణ రాష్ట్రంలో ఈ పేదవాడి కోసం, ఈ పేదవాడి హక్కుల కోసం పోరాడినోడు తీన్మార్ మల్లన్న. చరిత్ర రాస్తే నేను జైలు పోయిన ఈ ప్రజల గురించి నువ్వెందుకు పోయినావో నీ బిడ్డ ఎందుకు పోయినో చెప్పు, నేను చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం.